ప్రియమైన వాళ్ళారా, Sorry for the interruption. Let's continue. ఈ యొక్క అంతరాయాన్ని బట్టి దయతో క్షమించండి. మళ్ళా కొనసాగించుకుందాము. We were talking about the resurrection life that is pre-existing. ఇక మనం ఈ యొక్క పునరుద్ధాన జీవం ముందు ముందు నుంచి అంటే ఆది ఉన్నటువంటి నుంచి ఉన్న జీవం మాట్లాడుకుంటున్నాము. And we have come into the point that this resurrected life is also the life that is beyond life. ఆ యొక్క పునరుద్ధాన జీవం మన మానవ జీవితాలకు అతీతమైన జీవంగా కూడా మనం చూస్తూ ఉన్నాము. So it is this resurrection life that is not only above or beyond the life, but it is also before life. ఈ యొక్క మానవ జీవితాలకు అతీతమైన జీవం మాత్రమే కాదు కానీ మనం మానవ జీవితాలకు ముందు నుంచి అంటే ఆది నుంచి ఉన్న జీవమై ఉన్నది. So the human life is crumpled, or the human life is huddled together in the great expanse of this resurrection life. ఈ యొక్క సువిశాలమైన అనంతమైన పునరుద్ధాన జీవములో మానవ జీవితము ఒక చిన్న ముద్ద వలె మూసివేయబడినది. యు వాచ్ దిస్, యు బి మైండ్ఫుల్ దిస్. ఈ పునరుద్ధాన జీవము మిళితమై ఉన్నది. ఓకే, యు బి ఆన్ దిస్. సో I want you to understand the enormous state of this resurrection life that is again crumpled, or that is again hidden in the very life of Jesus Christ. ఈ అనంతమైనటువంటి జీవము మానవ జీవితమును ముద్దలాగా చేసి మానవ జీవితానికి ముందు ఉన్నది, మానవ జీవానికి తరువాత కూడా ఉన్నది. ఈ అనంతమైన ఈ పునరుద్ధాన జీవము మరలా యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన దేహములో ఏమైపోయి ఉన్నది? ఎవ్రీథింగ్ వాజ్ పోర్డ్ ఇన్సైడ్, ఇమిడిపోయి ఉన్నది. దట్ ఈస్ ద పాయింట్ వీ హ్యావ్ టు కమ్ నౌ, రైట్? సో ఇట్ ఈస్ దిస్ రిజరెక్షన్ లైఫ్ దట్ ఈస్ గ్లోరియస్ in its nature. ఆ యొక్క పునరుద్ధాన జీవము మహిమాన్వితమైన జీవముగా మనం చూస్తూ ఉన్నాము. So dears, the resurrected life which is present in the resurrected body of our Lord is all glorious. ఇక పునరుద్ధాన జీవం అనేది పునరుద్ధాన ప్రభువులో మహిమాన్వితమైన జీవముగా మనం చూస్తూ ఉన్నాము. It is the life that we experience and witness in heaven. ఏ జీవం అయితే మనం పరలోకంలో అనుభవిస్తామో అట్టి జీవము యొక్క పునరుద్ధాన జీవముగా ప్రభువారు కలిగి ఉన్నారు. So dears, when we come to this resurrection life, it foreshadows the real life that we enjoy in heaven. ఆ యొక్క పునరుద్ధాన ప్రభువులో ఉన్న పునరుద్ధాన జీవము మనం రాబోయే జీవితం ఎట్లాంటిది కలిగి ఉన్నదో ఆ యొక్క పునరుద్ధాన ప్రభువులో మనం ప్రత్యక్షపరచబడుతూ ఉన్నది. So it is imperative on our part, it is compulsory on our part to meditate upon this resurrected life. ఆ యొక్క పునరుద్ధాన జీవం గురించి మనం ఖచ్చితంగా ధ్యానించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే రాబోయే జీవితము అది మనకు ఎలా ఉంటుందో, పరలోకపు జీవితము, ఆ పరలోకపు మహిమాన్వితమైన జీవితం ఎలా ఉంటుందో ప్రభు వారిలో ప్రత్యక్షపరచబడినది. yes. So let us go through the resurrection side, the wound. It is not wound, it's an opening. ఆ యొక్క మనం ఆయన యొక్క ప్రక్క గాయం చూసినట్టు అది గాయం కాదు, అది ఒక ద్వారమైనది. So let us go through that resurrection door and enter into the heavenly life that is present before us, which we shall enjoy in the rapture. ఇక ప్రభు యొక్క ప్రక్కన ఉన్న పునరుద్ధాన గాయం అనే ద్వారం ద్వారా ఆయన పునరుద్ధాన జీవంలోకి ప్రవేశించి జీవం ఎలా ఉంటుందో మనము ధ్యానం చేద్దాము. Right. Here we should say, here I stand, Father.
Here I stand, here I venerate, here I bow down, here I Lord thee Father, before this stand and venerate. ఆ యొక్క పునరుద్ధాన జీవం ముందు మనం నిలవబడి ఆయన కొనియాడదాం, ఆయన స్తుతిద్దాము, ఆయన ఎదురు సాగిలపడదాము. Because how glorious it is to be embedded in the physical resurrected form of our Lord. ఈ యొక్క పునరుద్ధాన ప్రభువులో ఆయన పునరుద్ధాన జీవం ఎలా ప్రత్యక్షపరచబడిందో, ఎలా ఇమిడిపోయిన ఇమిడిపోయి ఉన్నదో ధ్యానం చేసినప్పుడు అదంత ఆశ్చర్యం కలిగిస్తుంది మనకి. ఎందుకంటే అది అనంతమైనటువంటిది. ఆ అనంతమైన జీవానికి ఏం చేశారు ఆయన? తన ప్రక్కగాయం అనేటటువంటి ఆ ద్వారాన్ని తెరిచి అనంతమైనటువంటి జీవ దర్శనాన్ని మనకు అనుగ్రహించారు ఈ భూమి మీద ఉన్నప్పుడే. బట్ వేరస్ వీఆర్ నాట్, మీ అండ్ యూ అండ్ ఐ ఆర్, me and others we are not able to make use of that time and opportunity that was given for us in a better manner. ఇక మనం మీరును నేను కానీ మనందరము కానీ ఈ యొక్క దేవుడి ఇచ్చే అవకాశాన్ని మనం వాడుకోలేకపోతున్నాం ఆయన పునరుద్ధాన జీవంలోనికి వెళ్ళడానికి. Yes, we are really not make using of our time. Yet the Holy Spirit Father is gracious. He is gracious and he is always favorable to us. అయినప్పటికీ పరిశుద్ధాత్మ తండ్రి మన యేళ్ళ అనుగ్రహం కలిగి ఉన్నారు. Yes, let's go further. It is this resurrected life that is promised for us in our afflictions and trials on this earth. ఈ యొక్క పునరుద్ధాన ప్రభువులోని పునరుద్ధాన జీవము వాగ్దాన జీవమై ఉన్నది. మన యొక్క శ్రమల్లో గాని, మన ఇబ్బందుల్లో గాని, మన శరీర జీవంలో గాని. It is the promised life. This resurrected life is the promised life in our afflictions. మనకి శ్రమల్లో ఈ యొక్క పునరుద్ధాన జీవము మనకి వాగ్దానం చేయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. When the church is being suffered, when the సంఘము church is being persecuted in the hands of Saint Paul, ఆ యొక్క పౌలు యొక్క చేతుల్లో సంఘము హింసించబడుచు ఉన్నప్పుడు, then the Lord told to Saul, 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 why have you been persecuting me? సౌలు సంఘాన్ని శ్రమపరుస్తూ ఉన్నప్పుడు ప్రభు సౌలుని ఏమని పిలుస్తున్నారు? సౌలా సౌలా, నన్నెందుకు శ్రమ పెడుతున్నావు అని అంటున్నా, నన్నెందుకు హింసిస్తున్నావు అంటున్నారు. So this resurrected life is being made perfect and complete in the church, persecutions and afflictions. ఈ యొక్క పునరుద్ధాన జీవం ఎట్లా సంపూర్ణం చేయబడుతుంది? సంఘంలో హింస ద్వారా, శ్రమ ద్వారా మనలో పునరుద్ధాన జీవము పరిపూర్ణం చేయబడుతూ ఉన్నది, కార్యసాధకం చేయబడుతూ ఉన్నది. So dears, when the church was persecuted, it amounted to the resurrected Lord. ఈ శ్రమ అనేది పునరుద్ధాన సంఘం అనుభవించిన హింస పునరుద్ధానుడైనటువంటి ప్రభువు యొక్క జీవమునకు కలిగిన హింసగా కనబడుతూ ఉన్నది మనకి వాక్యములో. When the church was persecuted, it amounted to the persecution of the resurrected life of the resurrected Lord. ఈ యొక్క సంఘం ఎంత శ్రమ పడుచున్నదో, అంటే ఏ విధంగా శ్రమ పడుచు ఉన్నప్పటికీ ఆ శ్రమ అంతా ఎవరిని శ్రమ పెట్టినట్టుగా కనపడుచున్నది? పునరుద్ధాన ప్రభు యొక్క పునరుద్ధాన జీవమును హింసిస్తున్నట్టుగా, శ్రమ పరుస్తూ ఉన్నట్టుగా కనపడుచున్నది. So dears, why I told you that this life is a promised life, this resurrected life is a promised life, because when you go through the afflictions, troubles and tribulations, then the promise of the resurrected Lord is being made manifest in your life. ఆ యొక్క పునరుద్ధాన ప్రభువులో ఉన్న పునరుద్ధాన జీవము మనలో ఎలా కార్యసాధకం చేయబడుతుందంటే, పునరుద్ధాన ప్రత్యక్షత మనలో ఎలా నింపబడుతున్నదంటే, మనలో ఉన్న శ్రమల ద్వారా, మనలో కష్టాల ద్వారా, ఇబ్బందుల ద్వారా ఆయనలో ఉన్న జీవం మనలో ప్రత్యక్షపరచబడతా ఉంటుంది. So that's why our Lord told in Matthew 19:29. ఆ యొక్క మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం గమనిద్దాము.
And everyone who has left houses, or brothers, or sisters, or fathers, or mother, or wife, or children, or lands, for my name's sake, shall receive 100-fold and inherit eternal life. మత్తయి సువార్త 19:29 నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. So the inheritance of this eternal life is the promised life. ఈ యొక్క నిత్య జీవం అనేది, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం అనేది ఈ యొక్క వాగ్దాన సంబంధమైన జీవమై ఉన్నది. So the resurrected life that we see in our resurrected Lord is the promised life of the church. ఆ యొక్క పునరుద్ధాన ప్రభువులో ఉన్న పునరుద్ధాన జీవం ఏమైనదంటే వాగ్దానం చేయబడిన జీవంగా సంఘంలో మనం చూస్తూ ఉన్నాము. So you and I, as part of the church, we are undergoing trials and tribulations in one way or the other. ఏదో విధంగా శ్రమ పడుచు ఉన్న సంఘంలో ఉన్న మనము We are here to inherit this resurrection life. ఆ యొక్క ఈ పరలోక సంబంధమైన ఈ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి మన పాలి భాగస్థులమై ఉన్నాము. Lockdown is a kind of the trouble that is the church is undergoing now. ఈ యొక్క లాక్డౌన్ అనేది సంఘం శ్రమ ద్వారా వెళ్తున్నట్టుగా ఒక అంశంగా మనం చూస్తూ ఉన్నాము. So here we need this resurrection life. కాబట్టి ఈ సమయంలో మనం ఆయన యొక్క పునరుద్ధాన జీవం కలిగిన వారమే ఉన్నాము. And the reason it is the promised life, we can claim through prayer and faith the resurrection life that is before us. మన ముందు ఉన్న ఈ యొక్క పునరుద్ధాన జీవము ప్రార్థన విశ్వాసం ద్వారా మనం పొందుకొనవలసిన వారమై ఉన్నాము. Because it is a promised life. ఎందుకంటే ఈ యొక్క వాగ్దానం చేయబడిన జీవమై ఉన్నది. Yes. So dears, let us not ignore this, the resurrection life that is in our resurrected Lord. మన పునరుద్ధాన ప్రభువులో ఉన్న పునరుద్ధాన జీవాన్ని నిర్లక్ష్య పెట్టొద్దని, విస్మరించొద్దని నేను అడుగుచూ ఉన్నాను. Let me go further in these meditations. It is this resurrection life which is the preserved life for the chosen people. ఆయన కోసం ఏర్పాటు చేయబడిన ప్రజల కోసము నిర్ణయించబడిన నిత్య జీవమైనది యొక్క పునరుద్ధాన జీవము. It is not only a promised life, but it is also a preserved life. ఆ యొక్క వాగ్దానం చేయబడిన జీవం మాత్రమే కాదు కానీ మన కోసం దాచబడి ఉన్న జీవమై ఉన్నది పునరుద్ధాన జీవము. The reason it is preserved life, you and I are able to come into the meditations of this resurrected life. మన కోసం దాచబడిన జీవమై ఉన్నది కాబట్టి ఆయనకు పునరుద్ధాన జీవం ఎదుట మనమందరం కూడా వచ్చి ధ్యానం చేయగలుగుతూ ఉన్నాము. The reason it is preserved for us, we are able to meditate, whereas others are denied of this privilege. మనకు దాచబడి ఉన్న జీవమైనది కాబట్టి ఈ పునరుద్ధాన ప్రత్యక్షతలు ఎదుట ధ్యానం చేయగలుగుతున్నాం. కానీ ఇట్లాంటి ఆధిక్యత కానీ అవకాశం కానీ మిగతా వారు కలిగి లేరు. So in other words, they are devoid of this preserved life. ఈ యొక్క వేరే Those who are not able to, ఎవరైతే ఈ పునరుద్ధాన జీవమును వాగ్దానము చేయబడిన ఈ పునరుద్ధాన జీవమును గుర్చిన అవగాహన, దర్శనము, ధ్యాన భాగ్యము లేనివారై ఉంటారో వారికి ఇది భద్రపరచబడినటువంటి జీవం కాదు. వారికి జీవము ప్రత్యక్షపరచబడలేదు. ఎందుకని? అది వారి ధ్యానానికి అందలేదు కాబట్టి. ఇది మీ ధ్యానానికి అందింది కాబట్టి మీరేమై ఉన్నారు? ఇప్పుడు
Yes, you are being preserved by this life. You are the ones that have received this life. మీకోసం ఇది దాచబడి ఉన్నది, ఎందుకంటే ఈ ధ్యానాల దగ్గరికి మీరు వచ్చి ఉన్నారు కాబట్టి. Right. That's how you are becoming the chosen people. మీరందుకు ఏర్పాటు జనాంగంగా ఉన్నారు ఇక్కడ. So please turn with me and read the Acts of Apostles, 13th chapter, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 48th words. 48వ వచనం. 48th words. Yes. 48వ వచనం. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 13th. 13వ అధ్యాయము 48వ వచనము. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. And as many as had been appointed to eternal life believed. Dears, you and I are appointed to meditate upon this preserved life of the resurrected Christ. ప్రియమైన వారలారా, మీరు నేను ఈ దినాన ఆయన పునరుద్ధాన జీవము ఎదుట మనం నిర్ణయింపబడిన వారం కనుక ఆయన యొక్క ధ్యానం ఎదుట మనం నిలవబడి ఉన్నాము. Yes, we are able to ponder upon this mysterious resurrection life. ఈ యొక్క మర్మమైన ఈ ధ్యానంలో అయితే పునరుద్ధాన జీవము యొక్క ధ్యానంలో అయితే మనం అందరం కూడా లోతుగా వెళుచున్నాం కాబట్టి Preserved life is being given to the chosen people. ఆ యొక్క దాచబడిన జీవము అంటే మర్మమైన జీవము ఆయన యొక్క ఏర్పాటు జనాంగం మాత్రమే నిర్ణయింపబడి ఉన్నది. Yes. Do you want to be a part of the chosen? ఈ యొక్క నిర్ణయించబడిన వారిలో మీరు కూడా ఉండాలని ఆశపడుచు ఉన్నారా? Then earnestly yawn, linger and for this resurrection. నిజంగా మీరు ఆశ కలిగి ఉండండి, దాహం కలిగి ఉండండి, దానికోసం ప్రాకులాట కలిగి ఉండండి. ఈ యొక్క జీవం కూర్చిన ధ్యానం కోసం, పునరుద్ధాన జీవం కూర్చిన ధ్యానం నిమిత్తము. The way his resurrected heart yearned for you and me, we have meditated in detail yesterday. మనం ఇంతకు ముందు ధ్యానించినట్టు ఆయన హృదయం ఎలా మన కోసం పరితపించిందో, మన హృదయం ఎలా మన కొరకు పరితపించిందో కోసం కూడా మన హృదయం పరితపించాల్సిన అవసరం ఉన్నది. Then you and I will be made the heirs of this preserved life. అప్పుడు మీరు నేను కూడా ఈ యొక్క పునరుద్ధాన జీవానికి వారసులం అవుతాము. Yes, let me go further. Let me also quickly please. So this is the resurrected life, which is the food given by God. ఈ యొక్క పునరుద్ధాన జీవం అనేది దేవుడు ఇచ్చిన మరుగైన ఆహారంగా కూడా మనం చూస్తూ ఉన్నాము. Yes, it is not only the promised life, ఇది వాగ్దానం చేయబడిన జీవం మాత్రమే కాదు, but also the preserved life. అది మళ్ళీ దాచబడి ఉన్న జీవం కూడా అయినది. It is not only the preserved life, but it is also the preserved food given by God. ఈ యొక్క దాచబడిన జీవం మాత్రమే కాదు, మర్మమైన ఆహారమైనది కూడా. That's why we see in the book of Revelation 2nd chapter 17th verse, we see for those who overcome I'll give you the hidden manna. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం చూసినట్లయితే 17th verse, 17వ వచనం చూసినట్లయితే, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. I will give some of the hidden manna to eat to him who overcomes. ఎవరైతే జయిస్తారో వారికి మరుగైన మన్నాను ఇస్తానంటూ ఉన్నారు. So this preserved life is enabling us to receive the preserved food. ఈ యొక్క దాచబడి ఉన్న ఈ జీవము మనకు మరుగైన మన్నాను భుజింపనిచ్చేదిగా మనం చేస్తూ ఉన్నది. That preserved food is nothing else but the hidden manna. ఆ యొక్క దాచబడిన ఆహారం ఏమైనా మర్మమైన మరుగైన ఆహారం ఏమైనది? మన్నా, పరలోక మరుగై ఉన్నటువంటి మన్నా అయి ఉన్నది. The open manna was given to the Israelites when they were in the wilderness.
ఆ యొక్క అరణ్యంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలుకి బహిరంగంగా పైనుంచి వచ్చిన మన్నాను వారు భుజించారు. But the hidden manna we are being given in this resurrected life. ఈ యొక్క మరుగైన ఈ యొక్క మన్నా మనకి ఈ యొక్క పునరుద్ధాన జీవంలో మనకి పొందుతూ ఉన్నాము. That's why our Lord said in John's Gospel 6th chapter 33rd words. యోహాను సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చూద్దాము. Our Lord said in John's Gospel 6th chapter 30 యోహాను సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమైనదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. For the bread of God is he who comes down from heaven and gives life to the world. It is the bread of God. ఆహారం ఏమైనదంట, ఆయన ఇచ్చే లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమైనది. So it is this resurrected life is your God given bread. ఈ యొక్క ఈ జీవం ఏమైనదంటే దేవుడు అనుగ్రహించు ఆహారమైనదంట. So who are taking this bread of God? ఎవరు ఈ ఆహారాన్ని తీసుకుంటున్నారు? Those who are coming to venerate this resurrection life. ఎవరైతే ఆ పునరుద్ధాన జీవం గురించి కొనియాడడానికి వస్తున్నారో they are being granted this bread of God. వారికి మాత్రమే ఈ యొక్క ఆహారం అనుగ్రహింపబడుతూ ఉన్నది. So dears, do you want to be the chosen one? ప్రియమైన వాళ్ళ మీరు కూడా ఏర్పాటు చేయబడిన వారుగా ఉండాలనుకుంటూ ఉన్నారా? Then you will receive the preserved life. అప్పుడు మీరు యొక్క మరుగైన జీవాన్ని మీరు పొందుకోగలుగుతారు. Do you want to be the selected ones? మీరు ఏర్పాటు చేయబడిన వారుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నారా? Then you will receive the bread of God. ఈ యొక్క జీవాహారాన్ని మీరు పొందుతారు. Dears, don't neglect this resurrection life. ప్రియమైన వాళ్ళ యొక్క పునరుద్ధాన జీవాన్ని మీరు అలక్ష్య పెట్టకండి. This is the food of God given to his bride church. ఈ యొక్క పునరుద్ధాన జీవం నుంచి వచ్చే జీవాహారము వధువు సంఘానికి ఆహారముగా ఉన్నది. That's why it is written as the hidden manna. అందుకని అది మరుగై ఉన్న ఆహారంగా మన్నాగా మనకు రాయబడి ఉన్నది. So this resurrection life is your bread of life. ఈ యొక్క పునరుద్ధాన జీవమే మీ యొక్క జీవాహారమై ఉన్నది. It is the bread of God. అదే దేవుడిచ్చే ఆహారమై ఉన్నది. It is the hidden manna. అదే మరుగైన మన్నా అయి ఉన్నది. So even now, dears, why do you hesitate to come to this resurrected life? మీరు ఎందుకు రావడానికి యొక్క పునరుద్ధాన జీవం దగ్గర రావడానికి ఎందుకు సంశయిస్తూ ఉన్నారు? Our risen Lord has promised it to our spiritual father. నా ఆత్మీయ తండ్రి గారికి ఆ పునరుద్ధాడైన ప్రభు వారు ఇచ్చిన ఆ వాగ్దానం ఏమై ఉన్నదంటే, my resurrected blood shall flow through your body which is life. ఆ యొక్క పునరుద్ధాన జీవం మీ యొక్క నా పునరుద్ధాన రక్తము రక్తము నీ దేహములో ధారగా ప్రవహిస్తుంది అని చెప్పేసి and that is called and that is life. అదే మీకు జీవమైనది. ధారగా ప్రవహించున్నది జీవం. Let me sing for you also. నా రక్తము ప్రతి నిమిషము నీలో, నా రక్తము ప్రతి నిమిషము నీలో ధారగా ప్రవహించును, అది జీవము. ధారగా ప్రవహించును, అది జీవము. మనోవిచారము కూడదు నీకు, మహిమతలంపులే కాలెను. The resurrected blood is the life, the resurrected life that is flowing through the body of the bride church. ఆ పునరుద్ధాన రక్తమే
ఈ యొక్క వధువు సంఘంలో ధారగా ప్రవహించే జీవమై ఉన్నది. Yes, dears, ప్రియమైన don't వాళ్ళారా, ignore this resurrected life. ఆ యొక్క పునరుద్ధాన జీవాన్ని మీరు విస్మరించకండి. And this resurrection life was promised to his bride, ఈ యొక్క వధువు సంఘానికి ఆ పునరుద్ధాన జీవం వాగ్దానం చేయబడి ఉన్నది. so that this life may be transferred throughout the life and the body of the Christ. ఆ యొక్క నిరంతరం ఈ యొక్క పునరుద్ధాన జీవం ప్రభువులో అది ప్రవహిస్తూనే ఉంటుంది. And it is this resurrection life that could be made manifest, or that could be manifested in our mortal flesh. మన యొక్క ఈ యొక్క శరీర జీవంలో ఆయన యొక్క పునరుద్ధాన జీవము అది ప్రత్యక్షపరచబడుతూ ఉంటుంది. Earlier we have meditated how this resurrection life is taking us to the heavenly life that is promised for us. ఎట్లా ఇంతకుముందు మనం గమనించినట్లు ఆయన పునరుద్ధాన జీవం పరలోక సంబంధమైన జీవనానికి మనం ఎలా తీసుకువెళ్ళేదిగా ఉంటుందో, We have meditated in Matthew 19 and 29. ఆ మత్తయి 19:29లో చూసినట్లు Here, this resurrection is being manifested in our mortal flesh. ఈ యొక్క మన శరీర జీవంలో ఆయన ఈ పునరుద్ధాన మంచి ఘటములో, మన మంటి ఘటాల్లో మన యొక్క ఈ మంటి శరీరాల్లో ఆయన పునరుద్ధాన జీవం ప్రత్యక్షపరచబడుతూ ఉంటుంది. how, let us see in 2 Corinthians 4th chapter 10th and 11th verses. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10th and 11th verses. 10-11 వచనాలు. Always carrying about in the body the dying of the Lord Jesus, that the life of Jesus may also be manifested in our body. For we who live are always delivered to death for Jesus' sake, that the life of Jesus also may be manifested in our mortal flesh. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడ్డకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. So this resurrection life is being made manifest in our mortal flesh. ఆ యొక్క ప్రభువారి యొక్క పునరుద్ధాన జీవం నిత్యము మన శరీరాల్లో ఈ యొక్క మంటి ఘటాల్లో ప్రత్యక్షపరచబడుతూ ఉన్నది. How? ఏ విధంగా? By carrying about in the body the dying of the Lord Jesus Christ. By carrying in our human bodies the dying of our Lord Jesus Christ. ఎలా ప్రత్యక్షపరచబడతా ఉందంటే యేసు యొక్క జీవం కూడా మా మధ్య శరీరములందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుచున్నాము. అంటే ఆయన యొక్క ప్రత్యక్షత అనేది మన మరణమునకు అప్పగింపబడటం ద్వారా ఆయనకు జీవం అనేది ప్రత్యక్షపరచబడుతూ ఉన్నది. So earlier also when the church is being persecuted, the resurrection life was grieved. ఆ యొక్క పునరుద్ధాన జీవము ముందుగా చూచాము, సంఘము హింసించబడినప్పుడు పునరుద్ధాన జీవము బాధించబడినదిగా, గాయపరచబడిందిగా, హింసించబడిందిగా మనం చూసాము ముందు. In the same way, in that process, the resurrection life was made perfect in the body of Christ. ముందు చూసిన ప్రకారమే ప్రభువారి యొక్క పునరుద్ధాన జీవము ఈ యొక్క సంఘములో పరిపూర్ణం చేయబడుతూ ఉన్నది ఈ యొక్క శ్రమల ద్వారా, మరణానుభవం ద్వారా. No, that is the earlier context. అది ముందున్నటువంటి సందర్భం. But here in this context, by or through the dying of the Lord Jesus in the mortal flesh,
the resurrection life is being made manifest in the mortal flesh. ఆయనకు మరణానుభవం ద్వారా ఆయనకు పునరుద్ధాన జీవం మనలో మన యొక్క శరీర జీవనాల్లో ప్రత్యక్షపరచబడుతూ ఉన్నది. So these are all the various layers, different steps. We can be a part of this resurrected life. ఆ యొక్క అనేక రకాలుగా ఉంది ఈ యొక్క పునరుద్ధాన జీవంలో మన పాలుభాగస్తులు కావాలంటే. So dears, here our mortal flesh is being made manifested through this resurrected life. మన యొక్క మత్స్య శరీరాలు లేదంటే మన క్షయమైన శరీరాలు ఆయన పునరుద్ధాన జీవంలో ప్రత్యక్షపరచబడవలసిన వారమే అన్నాము. So let us not forfeit this privilege. ఈ యొక్క ఆధిక్యతను మీరు విస్మరించకండి. Although it is difficult to understand, although it is difficult to put these many things in an organized fashion, ఇక అన్ని విషయాలు కూడా ఒక క్రమంలో తీసుకొని రావడం ఎంతో కష్టమైన విషయమైనప్పటికీ I want you not to neglect the basic fact of this resurrected life. ఇందులో ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పునరుద్ధాన జీవం గురించి మీరు అలక్ష్య పెట్టకండి. It is this life, it is this resurrected life that could be manifested in our mortal flesh. ఆ యొక్క పునరుద్ధాన జీవం మన యొక్క మత్స్య శరీర అంటే క్షయమైపోయే శరీరాల్లో ప్రత్యక్షపరచబడుతూ ఉన్నది. Unless this resurrected life is made manifested in our mortal flesh, this mortal flesh cannot be transformed. ఆ యొక్క మత్స్య శరీరాల్లో క్షయమైపోయే శరీరాల్లో ఆయన యొక్క అక్షయమైన ఆ జీవము లేదా పునరుద్ధాన జీవం ప్రవేశపెట్టబడినట్టయితే ఆ యొక్క నిత్య జీవానికి మనము రూపాంతరము చెందలేము. ఈ క్షయమయ్యే దేహము రూపాంతరము చెందలేదు. So unless we get transformed, we cannot be lifted up in the rapture. మనం రూపాంతరం మార్చబడినట్లయితే మనం ఏం చేయబడలేము, ఎత్తబడలేము. So in order for you to get lifted up in the rapture of our Lord Jesus Christ, you need this resurrected life. మనం మార్చబడి మనం రూపాంతరం చెంది అక్కడ మనం పరలోకానికి వెళ్ళాలి అని అంటే గనక వధు సంఘంగా ఎత్తబడాలి అంటే గనక ఆయన పునరుద్ధాన జీవాన్ని మనం పొందుకోవాల్సిన వారమే ఉన్నాం. Dears, let me close with one word. It is this resurrected life that brought the disciples out of their all sufferings. ఈ పునరుద్ధాన జీవము శిష్యులందరినీ కూడా ఆ యొక్క శ్రమల్లో వారిని The apostles were firstly imprisoned in Acts chapter 5:20. In the book, in the Acts of Apostles, 5th chapter, there we see the apostles being imprisoned for the first time. ఆ యొక్క అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం చూస్తే వారు మొట్టమొదటిగా వారు జైల్లో వేయబడి ఉన్నారు. ఖైదు చేయబడ్డారు. They were imprisoned for the first time. When soon after the resurrection, when they started testifying, they were imprisoned for the first time. ఆ పునరుద్ధానం ప్రభువారి పునరుద్ధానం తర్వాత వారు పరిచర్యకు వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా వారు ఖైదు చేయబడి ఉన్నారు. And it is this resurrection life that has brought them out of the imprisonment. ఆ యొక్క పునరుద్ధాన జీవం వారిని ఖైదు నుంచి విడుదల చేయటకు సహాయపడింది. So dears, however maybe your and mine situation is, however we were locked down in these days, మనం ఏ పరిస్థితిలో బంధించబడి ఉన్నప్పటికీ ప్రభు పునరుద్ధాన ప్రత్యక్షతల్లో ఉన్న ఆ పునరుద్ధాన జీవం మనల్ని విడుదల చేయడానికి సిద్ధముగా ఉన్నది. Yes. Do you want to receive this deliverance of this resurrected life? ఆ యొక్క విడుదల పొందాలని మీరు ఈ పునరుద్ధాన జీవం నుంచి వచ్చే ఈ విడుదలని మీరు కోరుచున్నారా? Yes. Do you want to receive? It is nothing else but a free gift. ఇదేమై ఉన్నదంటే గనక ఉచితమైన కృప అయినది అని కృపావరమై ఉన్నది. It is nothing else but a free gift. Dears, you and I have to come with complete willingness. మనం పరిపూర్ణత రావాలి అని అంటే పరిపూర్ణమైన అంగీకారముతో మనం రావాలి. If you and I can come with perfect willingness, then we can certainly and definitely receive this free gift of God. మనం పూర్ణ అంగీకారంతో ఆయన సన్నిధానానికి వస్తే ఆయనకు ఉచిత కృపావరమైన యొక్క జీవాన్ని మనం పొందుకోగలుగుతాము. Once you are in this resurrected life, your deliverance is sure.
ఒకసారి ఈ యొక్క పునరుద్ధాన జీవం ముందుకు వచ్చినట్లయితే మీరు మీ యొక్క విడుదల ఖచ్చితంగా జరిగేది అయిగా Yes, విషయంగా we ఉంటుంది. will be delivered and transported to the mid skies. మన యొక్క పునరుద్ధాన జీవం మనలో అనుభవించినట్లయితే మనకి ఈ యొక్క విడుదల కలిగి మనం ఆయన యొక్క మధ్యాకాశంలోనికి ఎగిరి వెళ్ళే వారంగా ఉన్నాము. The devil always uses his subtle devices not to get his resurrected life. ఈ అపవాది అయిన వాడు ఎన్నో కుతంత్రాలు మాయోపాయాలు చేసి ఈ యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతల ముందు లేదా పునరుద్ధాన జీవం ముందు రాకుండా ఉండడానికి ఎన్నో కుతంత్రాలు చేస్తూనే ఉంటాడు. So we must always take the help of the Holy the deceits of the devil. ఆ యొక్క అపవాది యొక్క మోసాల నుంచి వాళ్ళ నుంచి మనం తప్పింపబడడానికి నిత్యం పరిశుద్ధాత్మ తండ్రి కృప కొరకు అనుగ్రహం కొరకు వేడుకుంటూ ఉండాలి. Then we can be established in this free gift of God called the resurrection life. అప్పుడు ఈ యొక్క ఉచిత కృపావరమైన ఆ పునరుద్ధాన జీవంలోనికి మనం ఉచితంగా తీసుకుని వెళ్ళబడతాము. స్థిరపరచబడతాము. We can be established. So dears, let us pray. Let us look to the Holy Spirit Father and let us pray him. Let us ask his favors for his resurrection life to be manifested in our mortal flesh. ప్రియమైన వాళ్ళారా, మనం మన శరీరాల్లో, మత్స్య శరీరాల్లో, క్షయమైన శరీరాల్లో ఆయన యొక్క పునరుద్ధాన జీవం యొక్క ప్రత్యక్షతలు పొందుకోవాలని మనందరం కలిసి ప్రార్థన చేద్దాము. Father God, we bow down before the vastness of the resurrection life. Thank you for bringing us this morning to meditate and ponder upon thy resurrection life. As we have meditated yesterday, the loving kindness and the tender mercies of your heart are more than my life. The same way, the resurrected life that is before us is far more and above and beyond our human life. Father, we are really unworthy to come before this resurrected life with our human lives. Always our human lives are always drawn to the deadly weaknesses of this world. We are always bound in our mortal flesh. Although our spirits are always willing, our bodies are always not willing and unwilling and unyielding. It is this kind of rigidity and frigidity we have in our mortal bodies in approaching your resurrection life. Yet, the Holy Spirit, Father, out of his tender mercies, forgiving us. He is forgiving us. Father, you are forgiving us. Unless we could have not take part in this meditation. If you could have not forgiven the weaknesses of our mortal flesh, we could have not received. So we bow down before you. Help us to venerate. Help us to, Lord, exalt this resurrection life, so that this resurrection may be transferred, may be put in us, may be preserved in us, it may be granted and given to us, so that we may get lifted up, so that we may be drawn to the mid skies in your rapture. As our human minds have meditated upon this, as our earthly life has meditated upon past resurrection life, we beseech thee to order the things that we have learned
kindly place them in an order.